ఉన్నది, అయినా ముఖాల్లో చిరునవ్వు లేదు. ఎంత దీనస్థితో. మన ముఖం మీద చిరునవ్వు కనపడకపోతే దానికి అర్థం అవిశ్వాసము మనల్ని కమ్ముకున్నది. గాడ్ విల్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. దేవుడు దీన్ని ఒప్పుకోడు. ఎస్, బాధ ఉంది, నొప్పి ఉంది, కష్టం ఉంది, వెనక నుంచి నిన్ను శ్రమ లాగుతున్నా గానీ నీ ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు కనిపిస్తుందంటే మనస్సులో నెమ్మది, నా దేవుడు కార్యము చెయ్యగలడు అని అన్నప్పుడు. అది ఉండాలమ్మా. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? రోజు వాక్యం చదువుతుంటే. ఈ రోజు నుంచి మీకు హోంవర్క్, రోజు 5 అధ్యాయాలు చదవాలి. ప్రతి ఒక్కళ్ళు, చదువు రానోళ్ళు మాత్రం ఆడియో బైబిల్ వింటారు. మిగతా వాళ్ళందరూ కూడా 5 అధ్యాయాలు చదివి గ్రూప్లో అప్డేట్ చేయండి. మీకు ఇన్ఛార్జ్ లతక్క. అర్థమవుతుందా? ఎవరి పేరు ఐ రీడ్ సామ్స్ 1 to 5 అన్నది రాలేదనుకో, మీకు తోలు చేయడమే. ఎందుకంటే టైం చాలా దగ్గరకు వచ్చింది. ఇంకా చిన్న పిల్లల్లాగా రామ్మ బుజ్జగించమ్మ అని ప్యాంపర్ చేసే టైం అయిపోయింది. మనం నిలబడాల్సిన టైం వచ్చింది. అక్కడ ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణ గాలి రప్పించెను. ఆయన బలము చేత, ఆయన మాట చేత, ఆయన సామర్థ్యము చేత ఆయన ఏం చేశాడు? తూర్పు గాలిని విస్తరింపజేశాడు. ఆ బలము చేత దక్షిణ గాలిని రప్పించాడు. అక్కడ మాత్రమే కాదు, ఈ రోజు నీ జీవితాల్లో ఏది అడ్డంగా ఉందో అది తీసేయటానికి ఎలాంటి గాలినైనా, పరిశుద్ధాత్మనైనా, వ్యక్తినైనా, సహాయాన్నైనా అందించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మాల, నువ్వు ఇష్టపడాల, పరిస్థితిని ఒప్పుకోవాలా, వాక్యాన్ని నమ్మగలగాల. నేను ఊడ్చుకుంటా వెళ్ళిపోతాను, నేను చేస్తాను 2 పాయల సముద్రం అంటే అక్కడున్న 30 లక్షల కాల్బలం కాదు కదా, ఇంకో 1 కోటి మంది వచ్చినా కానీ సముద్రాన్ని 2 పాయలు చేయలేదు, చెయ్యలేరు. కానీ ఎప్పుడైతే దేవుడికి ఆ యొక్క అధికారానికి కానీ చెయ్యగలడు అని నమ్ముతారో, చూస్తారో, దేవుడి మీద ఆధారపడతారో, జస్ట్ ఆయన గాలి చేత ఏమైనా చేసేయగలడు. ఈరోజు నీ జీవితంలో అడ్డుగా ఉన్న ప్రతిదీ ఆయన తొలగించటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన ముఖాన్ని చూడు, ఆయన మీద ఆధారపడు. ధూళి అంతా విస్తారముగా, మాంసమును సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కుమ్మరించను. వాళ్ళు అంటున్నారు, అయ్యయ్యో ఐగుప్తులో దోసకాయలే, ఐగుప్తులో ఆనపకాయలే, ఐగుప్తులో బెండకాయలే అని ఏంటి ఐగుప్తులో ఉన్న దాని గురించి బాధపడుతున్నారు. ఇప్పుడు దేవుడికి మండి ఆయన గాలిని రప్పించి ఏ పిట్టలు, అదేంటి మాంసము, ఏది కావాలో సముద్రపు ఇసుక రేణువులంతా. అంటే ఏంటి? ఇసుకను లెక్కించగలమా? దట్టు సముద్రపు ఇసుక. అంత లెక్కించలేనంత ఆహారాన్ని, మాంసమును, పిట్టలను తీసుకొచ్చి వారి ముందు పడేశాడు. ఈరోజు నీకు సమృద్ధినివ్వటానికి కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఉన్న కలతను తీసివేయటానికి, బాధను తీసివేయటానికి, నీ జీవితంకి ఏదైతే సమృద్ధి కావాలో, నీకు ఏదైతే తృప్తినిస్తుందో అది ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అది శాశ్వతంగా నీ జీవితాల్లో ఉండాలి అంటే ఆయన బలాన్ని ఆశ్రయించాలి, ఆయన్ని నమ్ముకోవాలి, ఆయన్ని ఇష్టపడాలి, ఆయన చెంతకు రావాలి. ఈ కిందకి ఇంకా ముందుకు వస్తుంటే అన్ని కార్యాలైనా కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదంట. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఉన్నారంట. బయట పరిస్థితులను చూసి, భర్త, భార్య, పిల్లలు, కఠినత్వం లేదంట, అది ఇది చూసి నువ్వు కదులుతూ, మెదులుతూ, విశ్వాసం లేకుండా, దేవుడితో సహవాసం లేకుండా, దేవుడంటే ఏంటో తెలియక ఉన్నావు అనుకో, ఆశ్చర్యం జరుగుతున్నప్పుడే నువ్వు కనిపించవు. అంటే అదే జరిగింది కదా. వాళ్ళ నోట్లో మాంసం ఇంకా ఉండగా దేవుడు వారిని సంహరించాడంట, బలిసిన వారిని. ఎందుకంటే ఈ మందకి ఎంత పెట్టినా కానీ ఏమి లేదు నా మీద నమ్మకం. ఇంకో విషయం చెప్పనా? ప్రేమ లేదు, ఏమి లేదు. నువ్వు మనుషుల్ని ప్రేమించడం మొదలు పెడితే, మనుషులు ప్రేమ కోసం నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు అని పరిగెత్తినంత కాలం నువ్వు మోసపోతావు తల్లి.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు అంటున్నాడు. ఆయన మీద ఆధారపడి నీ ప్రేమను ఆయన పైన వ్యక్తపరచడం మొదలు పెట్టిన రోజు నుంచి యు విల్ బి సాటిస్ఫైడ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ చేత తృప్తి చెందుతాం. మనుషుల ప్రేమ, డబ్బు, లోకంలో కనిపించే ఏ మెటీరియల్ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ క్యారెక్టర్ అయినా, ఇట్స్ నాట్ ద పర్మనెంట్, ఇట్స్ ఎ టెంపరరీ. దీనికోసం అలుగుతూ, దీనికోసం ఏడుస్తూ, దీనికోసం దిగులు చెందుతూ, దీనికోసం డిప్రెషన్ లో ఉంటే జీవితం వ్యర్థం, జీవితం వ్యర్థం. నేను నీకు 10 రూపాయలు ఇచ్చాను, పక్కన నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను, పెట్టుబడి పెడుతున్నాను. నువ్వు దాన్ని జాగ్రత్తగా కనీసం లక్షగా ఉంచినా బానే ఉంటది. దాన్ని 2 లక్షలు చేస్తే హ్యాట్స్ ఆఫ్, నీకు ఇంకో 10 లక్షలు ఇవ్వాలని అనిపిస్తుంది. నీకు ఇచ్చిన 1,00,000 రూపాయలను కూడా నువ్వు ఉపయోగించడం చేతగాక దాన్ని పాడు చేసి నాశనం చేసావనుకో, ఏమనాలా? దేవుడి విషయం పక్కన పెట్టి నేనైతే వచ్చి ఒక్కడేస్తా. ఇప్పుడు దేవుడు అదే చేస్తున్నాడు. నీకెంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు నీ జీవితంలో. దాన్ని పట్టించుకోకుండా ఏదో కావాలని పరిగెడుతున్నావు కదా, అందుకే డిప్రెషన్ వస్తుంది నీ లైఫ్ లో, బాధ వస్తుంది, కలత వస్తుంది. దేవుడు ఇచ్చిన దాన్ని చూడండి. దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని గాని, సంతోషాన్ని గాని, వాక్యాన్ని గాని, ఈ కీడు వెనకాల దేవుడు మేలును దాచుంచాడు. తప్పకుండా నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోవద్దు, ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టద్దు, ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టద్దు. నెక్స్ట్ వచనంలో ఉంది, ధూళి అంత విస్తారముగా మాంసమును తీసుకొచ్చింది. ఈరోజు దేవుడు మనల్ని తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. మనకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుబాటులో ఉందో వాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా పొందుకున్న తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేశాడు? వాళ్ళే అంటే ఏంటి? వచ్చింది కానీ అందులో ఉపయోగం లేదు. అంటే నీకు కుటుంబం ఉంది కానీ అందులో ఉపయోగం లేదు, నీకు ఉద్యోగం ఉంది కానీ అందులో ఉపయోగం లేదు, నీకు సంఘం ఉంది అందులో ఉపయోగం లేదు, నీకు ఆరోగ్యం ఉంది అందులో ఉపయోగం లేదు, నీకు అన్నీ ఉన్నాయి కానీ ఉపయోగం లేదు. ఏం లేదు? నెమ్మది లేదు. అలాంటి జీవితం తెచ్చుకోకండి. అది దేవుడి చేతుల్లో కాదు, మన చేతుల్లో ఉంది. We have to satisfy what we have, what God has given to us. మనము కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి పొందాలా? దేవుడు మన జీవితానికి ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. వారు కడుప వారి దండు మధ్యన వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను. ప్రయాస పడలేదండి. ఇప్పుడు మనం ఆ కడుపు నింపుకోవడం కోసం ఆఫీస్కి, బిజినెస్కి, అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం? కష్టపడి తెచ్చుకొని వండుకుంటున్నాం. వీళ్ళకేమైంది? వాళ్ళ దండు మధ్యలో వారి నివాసముల చుట్టూ అవి ఏమయ్యాయి? వాళ్ళ చేశాను, అవే వచ్చాయి. నిజంగా దేవుణ్ణి ప్రేమించటం మొదలు పెడితే ప్రేమ అంటే అది మనసులో ఉంటుందండి, కనిపించదు. అది నమ్మకాన్ని ఇస్తుంది, దేవుడి మీద మాత్రమే ఆధారపడేటట్లు చేస్తుంది. ఎవరు సపోర్ట్ లేకపోయినా నువ్వు నిలబడగలుగుతావు. ఎవరు వెన్నుపోట్లు పొడిచినా లేకపోతే ఎంత గాయం చేసినా కానీ ధైర్యంగా ఉండగలుగుతావు. ఎందుకంటే ప్రేమించే వ్యక్తి లోపల ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు, రేపొద్దున ఖచ్చితంగా నా జీవితానికి నెమ్మదినిస్తాడు అని. ఈరోజు దేవుడు నీ ముందే వాటన్నిటిని వాళ్ళ చేస్తానని చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ నీకు ఇస్తానని చెప్తున్నాడు. వాళ్ళకు ఆహారాన్ని మాత్రమే ఇచ్చాడు. నీకు కావాల్సిన సంతోషాన్ని, నీకు కావాల్సిన కుటుంబాన్ని, నీకు కావాల్సిన ఉద్యోగాన్ని, నీకు కావాల్సిన వ్యాపారాన్ని, నీకు కావాల్సిన ఎవ్రీథింగ్ మెటీరియల్ అన్నీ రాసుకో, పర్సన్స్ అన్నీ రాసుకో. గాడ్ విల్ గివ్ యూ డెఫినెట్లీ. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెట్టింపిస్తాడు. కానీ ఎప్పుడు ఆయన్ని మర్చిపోవద్దు. ఆయన ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఆయనతో మనసుతో మాట్లాడు, నోటితో వద్దు, నోటితో వద్దు. నోటితో పాడొద్దు, నోటితో మాట్లాడొద్దు, నోటితో ప్రార్థన చేయొద్దు. మనసుతో, మనసుతో. మిమ్మల్ని అందరినీ వీడియో తీయాలనిపించింది నాకు పాటలు పాడేటప్పుడు. ఎవరు ఎక్కడి నుంచి పాడారో అన్నది గ్యారంటీగా అర్థమవుతుంది. చెక్ చేసుకోండి ఒకసారి. నోటితో పాడుతున్నారో మనసుతో పాడుతున్నారో. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. అబద్ధం పాడొద్దు, అబద్ధం మాట్లాడొద్దు. ఈరోజు దేవుడు నమ్మకమైన వాడు. ఆయన అంటే తప్పకుండా చేస్తాడమ్మా.
కానీ టైం పడుతుంది అంటే కారణం ఏంటంటే నీలో మార్పు కోసము, లేదంటే అవతల వ్యక్తిలో మార్పు కోసము, లేదంటే ఇంకేదైనా యాడ్ చేయటం కోసమే దేవుడు ఆగి ఉంటాడు తప్ప నీకు ఇవ్వకుండా నష్టపరిచే అన్యాయస్తుడు అస్సలు కాదు. అన్యాయస్తులైన మీ తల్లిదండ్రులే నువ్వు గుడ్డును అడిగితే గుడ్డిచ్చినప్పుడు, అన్నం అడుగుతున్నప్పుడు అన్నం ఇచ్చినప్పుడు, న్యాయాధిపతి సృష్టికర్త నీ ఆకలి ముందుగా తెలిసిన వాడు, నీ జీవితానికి ఏం కావాలో దానికంటే బెస్ట్ ఇవ్వగలిగిన సమర్థుడు ఇస్తాడు తప్పకుండా. ఆలస్యం అవుతుంది అంటే, ఇంకా ఎదుటి వ్యక్తి స్పందించట్లేదు అంటే సంథింగ్ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ద బ్యాక్. ఏదో సిద్ధపాటు వెనకాల జరుగుతుంది. అందుకని దేవుణ్ణి ఎప్పుడు కూడా తక్కువ చెయ్యొద్దు. చెయ్యట్లేదులే అని ఆగిపోవద్దు. చెయ్యట్లేదని ఆగిపోవద్దు. సమస్తాన్ని నీ దగ్గరికే తీసుకొస్తాడు. ఇట్స్ అన్ ప్రాఫెసీ, ఇట్స్ అన్ ప్రామిస్. దేవుడు నీ దగ్గరికే తీసుకొని వస్తాడు. వారు కడుపార తిని తలసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. కడుపార తిని తలసిరి అంటే ఏంటంటే ఫుల్ ఎక్కువైపోయిన తర్వాత అమ్మా అని సోఫాకి ఆనుకుంటాం కదా కుర్చీలో. ఇంకేంటంటే నడవటానికి కూడా ఓపిక ఉండదు, ఫుల్ ఎక్కువైపోయింది. అమ్మో అమ్మో ఆపు సోఫాలు అలా పెట్టాడంట దేవుడు. ఎక్కడా గ్యాస్ లైన్ దగ్గర. మనకి గ్యాస్ అయిపోతే అమ్మా గుండె ఆగిపోతుంది. అమ్మా ఏం ఉండాలా. బియ్యం లేవు అక్కడ, పంట లేదు అక్కడ, పప్పు కందిపప్పు బెండకాయలు కూరగాయలు ఏం లేవు. కనీసం చాకు లేదు, కత్తిపీట లేదు, వంట బండ లేదు, స్టవ్ లేదు, నీళ్ళ బాటిలే ట్యాంకే లేదు అక్కడ. కానీ దేవుడు ఏం చేశాడు? తలసే అంత తృప్తి పరిచాడు. నీకు ఇవ్వడా దేవుడు బెస్ట్? తప్పకుండా ఇస్తాడు. పాత నిబంధనలోనే దేవుడు తలిసే అంత ఎక్కువ ఇస్తే, నూతన నిబంధనలో నువ్వు నేను ఒకటి అని చెప్పిన దేవుడు నీకు ఇవ్వడా? ఇంకా ఎక్కువ ఇస్తాడు. మనం పెంచుకోవాల్సింది ప్రేమ బంధాన్నండి. అవసరతల లిస్టు కాదు. ప్రార్థనలో కూర్చొని నాకది అని లిస్టు ప్రిపేర్ చేయొద్దు. నువ్వేంటి ప్రభువా, నువ్వేమై ఉన్నావు ప్రభువా, నేను ఎలా ఉండాలి ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను అనే ప్రేమ మాటలు రావాలి. ప్రేమ ఎక్కువైతే మాటలు కూడా రావు తెలుసా. మౌనంగానే ఉంటాం. ఆ మౌనము దేవుడితో మాట్లాడుతుంది. దేవుడు స్వరాన్ని వినేలా చేస్తాడు. ఈరోజు అలా దేవుడి ప్రేమ ఏంటో తెలియాలంటే, నిజంగా దేవుడి ప్రేమ అర్థమైనప్పుడు నీకు మాటలు రావు, ఏడుస్తూనే ఉంటావు, తబ్బిపోతావు. ఆ ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు అంటే, ఆయన ఎక్స్పీరియన్స్ చేయట్లేదు పరిశుద్ధాత్మ ద్వారా, లేదంటే వాక్యాన్ని చదవట్లేదు, లేదంటే నీ ప్రేమ ఏంటో నాకు చూపించని ఆయనతో కూర్చోవట్లేదు. అంతే కదా. ఎదుటి వ్యక్తి ప్రేమ నీకు ఎప్పుడు అర్థం అవుతుంది? when he or she will spend the time with you. తను కానీ ఆమె కానీ వాళ్ళు కానీ నీతో టైంని స్పెండ్ చేసినప్పుడు అయ్యో నన్ను ప్రేమిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. వారి మాటల్లో, వారి క్రియల్లో, వారి కేరింగ్లో ఓహో నన్ను ప్రేమిస్తున్నారు, లేదంటే నేను ప్రేమిస్తున్నాను. అసలు మీ ఇద్దరి మధ్యలో మాటలు లేవు, ఏమి లేదు, ఎక్కడో ఉన్నారు. ప్రేమిస్తున్నానంటే ఇట్స్ నాట్ ద ట్రూత్, అది సత్యం కాదు. ఎంతకాలం దూరం ఉంటాం? నేను ఆదివారం వచ్చాను ప్రభు అంటే ఆదివారం మాత్రమే ప్రేమిస్తావా దేవుణ్ణి? మిగతా రోజుల్లో? అందుకే ముఖం మీద చిరునవ్వు, మనసులో నెమ్మది, ధైర్యం కనిపించట్లే. ప్రతిరోజు ప్రేమించే ప్రేమికులుగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ ద టైం. ప్రేమికులుగా మనము మార్చబడాల్సిన సమయం. నువ్వు ఇంకా దేవుణ్ణి ప్రేమించే ప్రేమికుడిగా, ప్రియురాలిగా నువ్వు మార్చబడకపోతే ఆయన విందుశాలలో ఉండవు. అది జ్ఞాపకం చేసుకోండి. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీద దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలీలో యవ్వనులను కూల్చెను. యవ్వనులను ఎందుకు కూల్చాడు అంటే, యవ్వనులు బలవంతులు. వీడికి రోగం వచ్చిందిరా అనడానికి
లేదు. ఎందుకంటే రోగం వచ్చినా కానీ చాలా టైం పడుతుంది వాడు మరణించడానికి. అట్లాంటిది ఆ బలసినోళ్ళని, ఆ యవ్వనులను కూల్చానంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళందరి స్ట్రెంత్ లేకపోతే శరీరంతో ఏదైతే తిని బలపరుచుకుంటున్నారో అది నథింగ్ అని, అది వేస్ట్ అని. ఇంకా తిని వాళ్ళు ఉండగానే దేవుని కోపం వారి మీద రగులుకుంది. కమింగ్ డేస్ ఆర్ ద ఎండ్ డేస్. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్. రాబోయే దినాలు అంచె దినాలు, మన అంచె దినాల్లోనే ఉన్నాము. ఈరోజు ఆయన గాడిద మీద వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు, ఆయన అనేక మందిని రక్షించడానికి వచ్చాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మట్టల ద్వారా. ఆయన నెక్స్ట్ గుర్రం మీద రాబోతున్నాడు, యుద్ధ శూరుడుగా రాబోతున్నాడు, పాపాన్ని ఒప్పుకొని వాడిగా రాబోతున్నాడు, అనేక మందిని విడిపించటానికి, శత్రువుని హతం చేయటానికి రాబోతున్నాడు. ఆ రోజు నువ్వైనా నేనైనా ప్రేమించే వారి లిస్టులో లేకపోతే ఈ రోజు పాటలు పాడుకున్నామే అవన్నీ వ్యర్థం. అందుకే ఈరోజు వాక్యం మనకి తెలియచేస్తుంది, దేవుని కోపము వారి మీదకి దిగేను. అలా దేవుని కోపాన్ని మన మీదకి తెచ్చుకోవద్దండి. వాళ్ళే తెచ్చుకున్నారు. వారి క్రియే, వాళ్ళ అపనమ్మకమే, వాళ్ళ స్వార్థమే, వాళ్ళ లిస్టే, మాకు లేదు లేదు అన్న లిస్టే ఉంది తప్ప, అబ్బాయి ఎంత గొప్పవాడవయ్యా, సముద్రాన్ని 2 పాయలు చేసి దాస్యత్వం నుంచి మమ్మల్ని అదేంటి స్వాతంత్రంలోకి, అదేంటి వాగ్దానము చేయబడిన దేశంలోకి తీసుకెళ్తున్నావని ఒక్కరు, మోషే తప్ప ఒక్కరు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నిజంగా చాలా బాగుండేది, వేరేగా ఉండేది చరిత్ర. అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. మనలో అట్లా ఉండకూడదు. కృతజ్ఞత భావం, నిన్న చేసిన దానికి కృతజ్ఞత ఉండాలి, ఏవైతే చేశాడో వాటికి కృతజ్ఞత ఉండాలి. ఏదైతే లేదో దాని గురించి దయచేసి ఏడవద్దు. నెక్స్ట్ వచనం, ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఇంత జరిగినా, ఎంత నీ జీవితాన్ని సాతాన్ కాడి నుంచి ఆయన లాక్కొచ్చాడు. నీ జీవితానికి ఒక భద్రతను, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. విమోచన నేనే, రక్షణ నేనే అంటూ నీకు ఒక అండగా నిలబడ్డాడు. నీ వ్యాధిని భరించాడు, నీ పాపాన్ని క్షమించాడు, నిన్ను నిత్య రాజ్యానికి తీసుకెళ్ళడానికి, సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చాడు. ఇంకెన్నెన్నో కావాల్సిన ప్రతిదీ ఇస్తున్నాడు, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంత జరిగినను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. నిన్నేం జరిగింది నీ లైఫ్లో? నిన్నేం జరిగింది? లైఫ్ ప్రాణం పోవటానికి 1 నిమిషం చాలు తెలుసా? నడుస్తున్నప్పుడు ప్రాణం పోతుంది, రోడ్డు దాటుతున్నప్పుడు ప్రాణం పోతుంది, బిల్డింగ్ ఎక్కినప్పుడు ప్రాణం పోతుంది. ప్రాణం పోవటానికి పెద్ద ఏం లేదు. కానీ ఎందుకు ఇంకా ఊపిరితో ఉన్నావంటే దేవుడి శక్తిని, దేవుణ్ణి ఇంకనైనా నమ్ముతావు అని. అందుకే చెప్తున్నాను, దేవుడు కొన్నిసార్లు నీ బలహీనతనైనా పాపాన్నైనా ఒప్పుకొని క్షమిస్తాడు, కానీ నమ్మకం లేకపోతే, విశ్వాసము లేకపోతే అయినా తట్టుకోలేడు. ఈరోజు నమ్మేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి, వారు తిరిగి హృదయపూర్వకంగా ఆయన దేవుణ్ణి బ్రతిమాలుకొనిరి. ఆయన దినముల్ని, సంవత్సరాల్ని ఊపిరిలాగా చేశాడంట. 40 సంవత్సరాలు చాలా ఈజీగా గడిచిపోయాయి. ఎందుకు అంటే ఇంకా వీళ్ళతోటి ఉండి కూడా వేస్ట్, వీళ్ళని నడిపించి కూడా వేస్ట్ అనేసి సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు అనుకుంటాం కదా, సాయంత్రం చాలా తొందరగా అయిపోయింది, అది రోజులు చాలా తొందరగా గడిచిపోయింది. నిజంగా ఇది చాలా ట్రూత్. నిజంగా డేస్ చాలా తొందరగా గడుస్తున్నాయి. ఎందుకంటే దేవుడు పాపాన్ని చూడడానికి ఇష్టపడట్లేదు, నీ అవిశ్వాసాన్ని చూడడానికి ఇష్టపడట్లేదు, ఇంకా నీ స్వార్థపూరితమైన ప్రార్థనలు వినడానికి ఇష్టపడట్లేదు. దేవుడికి నచ్చే జీవితాన్ని, దేవుడికి ఇష్టమైన రూపాన్ని, దేవుడికి ఇష్టమైన అలంకారాన్ని, దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించటం మొదలు పెడితే ఆ టైంని ఎక్స్టెన్షన్ చేస్తాడు. ఆ టైంని వాళ్ళు నశించిపోయిన తర్వాత, కొందరు సంహరింపబడిన తర్వాత కొంతమందికి బుద్ధి వచ్చిందంట.
ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బ్రతిమాలు కొనిరి. కొంతమంది కూలిపోతుంటే, కొంతమందికి నాశనం కలుగుతుంటే, కొంతమంది సంహరింపబడితే, కొంతమందికి బుద్ధి జ్ఞానం వచ్చింది. కాబట్టి ఒక నిమిషమే, ఎలా ఉంది? ఒక నిమిషమే. అందుకే కీడును చూసి జాగ్రత్త తెచ్చుకోండి. కీడును చూసి ఏవైతే జరుగుతున్నాయో, లేదంటే ఎవడన్నా శ్రమ అని చెప్పినప్పుడు, ఎవడి జీవితంలో ఇది లేదు అని చెప్పినప్పుడు, లేదంటే ఈ అపాయం వచ్చిందని చెప్పినప్పుడు, లేదంటే ఈ కష్టం గుండా వెళ్తున్నానంటే దేవునికి స్తోత్రం చెప్పమ్మా. నీ లైఫ్లో అది లేనందుకు అర్థమవుతుందా? నీ లైఫ్లో ఆ బాధ, ఆ కష్టం లేనందుకు స్తోత్రం చెప్పు. ఎంతో మంది రోడ్డు మీద ఉన్నారు, నువ్వు రోడ్డు మీద లేవు, అందుకు స్తోత్రం చెప్పు. ఎంతో మంది ఇంకా ఆకలితో అలమటిస్తున్నారు, లేదా ఎంతో బాధతో ఉన్నారు, నీకు అది లేదు, స్తోత్రం చెప్పు. ఈరోజు ఎలెక్ట్ చేసుకోవడానికి దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధి తెచ్చుకొని హృదయపూర్వకముగా దేవుణ్ణి బ్రతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. పోనీలా సింగిల్ మూమెంట్కి జ్ఞాపకం చేసుకున్నారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పేపర్ తీసుకొని రాయండి. నిన్నేం చేశాడో, మొన్న ఏం చేశాడో, నీ లైఫ్లో ఏ ఏ పరిస్థితుల్లో 2020లో ఎలాగున్నావో, 2019లో ఎలాగున్నావో, ఇప్పుడు 23లో 24లో ఎలాగున్నావు, ఏం చేశాడు, అవన్నీ ఒక్కసారి రాసుకోండి. నీ కుటుంబం ఏంటో, దీనస్థితి ఏంటో, అప్పుడెట్లా తిన్నావో, ఇప్పుడెట్లా తింటున్నావో, అప్పుడెక్కడున్నావో, ఇప్పుడెక్కడున్నావో, అప్పుడెంత శాలరీ, ఇప్పుడెంత శాలరీ అని జ్ఞాపకం చేసుకొని రాసుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. జ్ఞాపకం చేసుకొనుట మంచిది, లేదంటే కృతజ్ఞత భావం రాదు, విశ్వాసం పెరుగుదలలోనికి రాదు. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఆయనను వారి హృదయం అంట స్థిరముగా లేదు. అంటే ఏంటి? నిన్న జ్ఞాపకం చేసుకున్నారు, ఈరోజు మర్చిపోయారు. నిన్న థ్యాంక్స్ చెప్పారు, ఈరోజు మర్చిపోయారు. నిన్న ఫుల్గా తినేసి అబ్బాబ్బా దేవుడు గొప్పవాడురా అన్నాడు, ఈరోజు దేవుడు లేడు, ఈయన లేడులే అనేసి అన్నారు. అస్థిరత్వం మన జీవితంలో ఉండకూడదు, స్థిరంగా ఉండాల. నిజంగా మనుషులతో కూడా ఇట్లాగే ఉండాల. ఒకప్పుడు ఎట్లా తగ్గించుకున్నాం, ఇప్పుడు తగ్గించుకునే ఉండాలి. ఒకప్పుడు సేవకులతో ఎట్లా ఉన్నామో ఇప్పుడు అట్లాగే ఉండగల. మనం పెరిగామని, వాళ్ళు పెరిగారని మనం గర్వంతో స్థిరం లేకుండా ఉంటే చెప్తున్నాను, దేవుడు అస్సలు ఒప్పుకోడు. దేవుడు అస్సలు ఒప్పుకోడు. మనం స్థిరంగా నమ్మకంగా ఉండాలి. ఆయన ఆజ్ఞల యందు వారు గైకొనలేదంట. ప్రతి ఆజ్ఞ చాలా అవసరమైనది. ప్రతి మాట నీకు బ్రతుకునిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది. నీ జీవితంలో ఉన్న ఎర్ర సముద్రాన్ని దాటటానికి నీకు బలాన్ని ఇస్తుంది. ఫరో సైన్యం అంట లోపలికి వచ్చేసారంట. వాళ్ళు దాటేశారు కాబట్టి మేము దాటేస్తామని, కానీ దాటారా? పోనీ బయటికి వెళ్ళారా? ఏమైంది? మునిగిపోయారు. మధ్యలో ఉండటం కాదు, మునిగిపోయారు. ఈరోజు దేవుడి వాక్కును నమ్మగలిగితే, దేవుణ్ణి ప్రేమించే స్థానంలోనికి, స్థితిలోనికి రాగలిగితే, దేవుడితో ఒక బంధాన్ని నువ్వు ఏర్పరచగలిగితే ఈజీగా మాటను బట్టి ఎర్ర సముద్రాన్ని దాటేస్తావు. అవిశ్వాసం ఉంటే నువ్వు మునిగిపోతావమ్మా. ఈ విషయం చెప్పటానికి నేనేమి అభ్యంతర పడట్లేదు. మనం మునిగిపోకూడదనే దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఆజ్ఞల్ని గైకొనే వారిగా ఉండాలనే దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను ఇంకా హెచ్చించాలనే ఆశపడుతున్నాడు. నిన్ను ఇంకా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఇంకా పై స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఇవన్నీ నీ జీవితంలో ఉండాలి అంటే ప్రేమ బంధం, నమ్మకం చాలా అవసరం. అలా దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి బైబిల్ చదవమని జ్యోతక్క చెప్పింది కదా అందరికీ. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో ఒకసారి చూపిస్తారా? ఉన్నాయా? ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే దయచేసి చెప్పండి. పాస్టర్